శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ స్వాగతం. ఈ శ్రీ బసవ సంగమేశ్వర భక్తి టీవీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చూడడానికి ఈ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. మధురమైనది పుణ్యముల పుణ్యము, సుజ్ఞానమే లేక ఇది వ్యర్థము, సుఖముల నాశింపగా నరకము. రామలీల కథాగానము, చిత్తశాంతిని గూర్చు శృతిపేయము. భూ ప్రదక్షిణ శక్తిన భూమి చుట్టూ 6 సార్లు, ఈ భూమండలం చుట్టూ, ప్రపంచం మొత్తం చుట్టూ 6 సార్లు ప్రదక్షిణం చేస్తే ఎంతైతే పుణ్యఫలం లభిస్తుందో, 10,000 సార్లు కాశీ యాత్ర చేస్తే ఎంతైతే పుణ్యఫలం లభిస్తుందో, 100,000 సార్లు సముద్రం యొక్క స్నానం చేస్తే ఎంతైతే పుణ్యఫలం లభిస్తుందో, అంతటి పుణ్యఫలం కేవలం తల్లి పాదాలకు ఒక్కసారి నమస్కరిస్తే సిద్ధిస్తుంది. అంటే కలడు అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదుకంగా నేల ఈయాయడన్ ఇందు గలడు అందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూసినా అందందే గలడు దానవాగ్రని వింటేనున్నాడు. చూడండి, పుట్టలోంచి రావయ్య బయటకు అంటే అప్పుడు వస్తే వాల్మీకి అంటే పుట్టలోంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన పేరు వాల్మీకి అయిపోయింది. ఆయనకి ఎటువంటి వరం ఇచ్చాడు? బ్రహ్మదేవుడు ఆయన దగ్గరకు వచ్చింది స్వయంగా. అయ్యా, నువ్వు రాసేటటువంటి రామాయణము గాయత్రి మంత్రం మీద ఉంటుంది అన్నాడు. 24,000 శ్లోకాలు ఉంటాయి రామాయణంలో. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. గాయత్రి మంత్రం ఏంటి? తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః భూర్భువస్వః. ఇవి వ్యాహృతులు. ఓం అనేది ప్రణవం. ఓం భూర్భువస్వః అని మన ఋషులు దానికి జోడించారు. కానీ గాయత్రి మంత్రం ఎట్లా ఉంటుంది? తాతోటి స్టార్ట్ అయింది. రామాయణంలో మొట్టమొదటి శ్లోకం ఏంటి? తపః స్వాధ్యాయ నిరతం తపస్వీం వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం.